గోదావరి పుష్కరాలకు వరంగల్ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రూరల్ ఎస్పీ కిషోర్ ఝా తెలిపారు. జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం, ముల్లకట్ల, మంగపేటల్లో 3 పుష్కర ఘాట్స్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకోసం 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఘాట్లో 24/7 మన డిప్లాయ్మెంట్ ఉంది పోలీస్ ఫోర్స్కి. ఘాట్లో లేడీస్ చాలామంది వస్తున్నారు. ఇదే మైండ్లో పెట్టి మనము స్పెషల్గా లేడీ కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్కి డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఘాట్తో సహా ట్రాఫిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ట్రాఫిక్ మీద కూడా ట్రాఫిక్ పెట్రోలింగ్, తర్వాత స్టాటిక్ గార్డ్స్, స్టాటిక్ పెట్రోలింగ్ ఎట్లా కూడా పెట్టాము. టోటల్ 22 సీసీ కెమెరాస్ 3 ఘాట్స్ మీద డిప్లాయ్మెంట్ ఇది ఇన్స్టాలేషన్ అయింది. సీసీటీవీ కెమెరాకి 2 కంట్రోల్ రూమ్ ఉంది. ఒక ఘాట్ మీద కంట్రోల్ రూమ్ ఉంది. సెకండ్ కంట్రోల్ రూమ్ ఏటూరు నగరంలో ఉంది. సో ఘాట్ ఆఫీసర్ ఎవరు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నారు పోలీస్ తరఫు నుంచి, రెవెన్యూ తరఫు నుంచి, దే విల్ సిట్ ఇంటూ ఎ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ వేర్ అక్కడ నుంచి ఇది మానిటర్ చేస్తుంటారు ఘాట్లో ఏం నడుస్తుంది. సీనియర్ ఆఫీసర్స్ కూడా ఏటూరు నగరం నుంచి లేకపోతే వేరే ప్లేస్ నుంచి కూడా ఇది మానిటర్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ అటెన్షన్ పోలీస్ మీద ఉంది. పోలీస్కు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ఎన్జిఓస్